గారు 5 గంటల నుంచి 5:30 దాకా సత్యవతి గారు ప్రసంగము ఆర్ బుక్ రీడింగ్. జై బాబు అండి సత్యవతి గారు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా అండి. వినిపిస్తుందా నా వాయిస్? వినబడుతుందండి, వినబడుతుంది. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మనము జూలై 10వ తారీఖున 9వ తారీఖు నుండి కూడా మెహరాబాద్ లో అవతార్ని యొక్క మౌన శతాబ్ది వార్షికోత్సవ వేడుకల్ని అత్యంత వైభవంగా మెహరాబాద్ లో జరుపుకోవటం జరిగింది. మరి మౌన శతాబ్ది వార్షికోత్సవం అంటే 100 సంవత్సరాలు అయింది మౌనం ప్రారంభించి. ఆ ప్రభు ఆ అవతారుడు అవతరించి మౌనావతారునిగా మౌనాన్ని ఆలంబనగా తన యొక్క ఈశ్వరీయ మౌనంతో ఈ యుగావతారుడిగా అవతరించి మనల్ని అందరినీ కూడా మేల్కొల్పడానికి అవతరించారు. ప్రత్యేకించి ఈ 7వ అవతారంగా ఆయన యొక్క ఈ అవతరణ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మౌనంతో మనందరినీ కూడా మేల్కొల్పడమే. అందుకే అప్పుడే చెప్పారు, ఎందుకు ఇలా మౌనం వహిస్తున్నావు అని అడిగినప్పుడు, నేను బోధించుటకు రాలేదు, బోధించుటకు మాత్రమే కాదు మేల్కొల్పడానికి వచ్చాను. ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఈ అవతార యుగంలో అవతారుడికి యావత్ ప్రజానీకాన్ని తనదైనటువంటి సత్యస్వరూపంలో మేల్కొల్పడమే. అందుకే ఆయన యొక్క అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే థింగ్స్ దట్ ఆర్ రియల్ ఆర్ గివెన్ అండ్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్ అన్నారు. నిజ మౌనాన్ని మనం పాటించగలము. అటువంటి మౌనంలో మాత్రమే నిజమైనటువంటి యథార్థమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో, సత్యం ఏదైతే ఉందో అది తీసుకోవడము, తాను ఇవ్వడము, గ్రహించేవారు గ్రహించగలగడము అనేది జరుగుతుంది. మౌన విరమణ అనేది ఇంకా ఏం లేదండి. ఇంకా ఎవరిలో అయితే ఆ సత్య పదార్థం మేల్కొల్పబడుతుందో అదే ఆయన యొక్క మౌన విరమణ యొక్క ఉద్దేశం. ఆ మౌనంలోనే ఆయన ఆ సత్య పదార్థాన్ని ఇస్తారు. తీసుకునే వాళ్ళు శతాబ్ది వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగినాయి కాబట్టి ఆ మౌనానికి సంబంధించినటువంటి యథార్థమైనటువంటి అర్థాన్ని మన అందరం కూడా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది అని ముందుగా ఈ విషయాన్ని ముచ్చటించడం జరిగింది మీ అందరితో. మరొకటి ఏంటంటే, ఎక్కడా కూడా ఆ అవతారిని యొక్క మౌనాన్ని ఆయన మౌన దీక్ష అని అనకండి, అనకూడదు. ఇది నేను వేరే ఒక గ్రంథంలో చూశాను కాబట్టి, మాసపత్రికలో కూడా చూసా, పేపర్లో కూడా వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను. ఆయనది దీక్ష కాదండి. మనము మాట్లాడకుండా మౌనంగా ఉండడం అనేది మానవులుగా సాధారణమైనటువంటి మనము చేసేది దీక్ష. సాక్షాత్తు పరమేశ్వరుడు మౌనంగా ఉండి ఆయన మాట్లాడకుండా ఉన్నారా? మీ అందరూ మాట్లాడుతున్నది విని విసిగిపోయి నేను మాట్లాడటం మానేశానని అన్నారు ఆయన. మనందరి ద్వారా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన మాట్లాడకుండా ఉన్నది ఎక్కడ? మాట్లాడుతూనే ఉన్నారు మనందరి ద్వారా. అందుకని అవతారుడి యొక్క మౌనాన్ని ఈశ్వరీయ మౌనంగా మనం చెప్పుకోవాలి. సాధారణమైనటువంటి మనం వహించేటువంటి మౌన దీక్ష కాదు. ఈ విషయాన్ని మళ్ళీ 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 మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మనం ఈరోజు మరొక విషయాన్ని చెప్పుకున్నాం. మనందరికీ కూడా మెహర్ స్థాన్ ఉంది అంటే జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి ఒక సంఘటన, చిన్న సంఘటన. అది ఒకసారి మనం చెప్పుకుందాం. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో అక్కడే ఉన్నటువంటి, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నటువంటి సోమశేఖర్ గారి నాన్నగారు అయినటువంటి ఏఎస్ జగన్నాథ్ గారు,
అప్పుడు ఆయన వయసు సుమారుగా 26-30 సంవత్సరాల మధ్యలో ఉండేది. ఆ ఆయన చెప్పినటువంటి ఒక విషయాన్ని ఆ విగ్రహం ప్రతిష్ఠించేటువంటి సమయంలో 1963 ఫిబ్రవరి 28 ఆ మెహరస్థాన్ ప్రారంభించడం జరిగింది. అక్కడికి చాలా మంది, ఆయన సొంత మాటలు అన్నమాట ఇవన్నీ, ఏఎస్ జగన్నాథ్ గారి మాటలు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కోడూరి కృష్ణారావు గారు చాలా పెద్ద ఎత్తున భోజన సౌకర్యం, వసతి సౌకర్యం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ పాపం ఆయన ఊపిరి సల్పినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సరే, విజయవాడ నుంచి మాణిక్యాలరావు గారు, జగన్నాథ్ గారు, ఇంకా మాలిన సత్యనారాయణ గారు వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. ఇంకా 10 మంది దాకా వెళ్ళారు. మరి అక్కడ ఆ కోడిదూరి కృష్ణారావు గారింట్లోనే ఆ విగ్రహం ఉంది. అది ముంబైలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి శిల్పి తాలిం స్టూడియో అనే వాళ్ళు రూపొందించారు. ఆ విగ్రహాన్ని మెహరస్థాన్కి చేర్చారు. ఆ విగ్రహాన్ని విజయవాడ నుంచి వెళ్ళినటువంటి మిత్ర బృందం కోడిరి కృష్ణారావు గారింటికి వెళ్ళారు. తెల్లవారుజామున 3 గంటలైంది. తెల్లవారితే ఒక 4-5 గంటల్లో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నమాట. 7:32 1963 ఫిబ్రవరి 28వ తారీఖున వీళ్ళు వెళ్ళేటప్పటికి ఆ విగ్రహానికి ఉన్నటువంటి ప్యాకింగ్ ఇంకా ఓడతీయలేదు. ఒక ప్లాస్టిక్ కవర్ కప్పి ఉంది. జై బాబా. వాటర్ చేంజ్ వల్ల కొంచెం చిన్నపాటి దగ్గు వస్తుంది. ప్యాకింగ్ అలా విగ్రహానికి చుట్టబడింది. ప్లాస్టిక్ కవర్ ఉంది. ఆ కవర్ కి అక్కడక్కడ కొంచెం రంధ్రాలు చేయబడి ఉన్నాయి. ఆ రంధ్రాల నుంచి బాబా విగ్రహాన్ని చూసి వీళ్ళు చాలా ఆశ్చర్యపడిపోయారు. త్వరగా మెరిసిపోతున్నాడంట అవతారుడు. అలా ఆ విగ్రహాన్ని చూస్తూ అక్కడే ఉండిపోయారు. మరి 4-5 గంటల్లో విగ్రహ ప్రతిష్ఠ జరగాలి. కోడూరి కృష్ణారావు గారి ఇంట్లోనే ఉంచారు. అక్కడేమో ఏమన్నా ఏర్పాట్లు చేశారా, తీసుకెళ్ళటానికి ఉందా లేదా అనేది అడగటానికి మాణిక్యాలరావు గారిని కోడూరి కృష్ణారావు గారి దగ్గరికి పంపితే, ఏం పర్వాలేదులేండి, అన్నీ సక్రమంగానే జరుగుతాయి, నేను ఏర్పాట్లు చేశానండి అన్నారు. కానీ ఆయన చూడకపోతే బిజీగా ఉన్నారు. ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజానీకం నేల ఈనినట్టు తరలి వచ్చారంట. వాళ్ళకి తగిన ఏర్పాట్లలో ఆయనకి అసలు తీరికే లేదు. ఇలా అనుకుంటూ ఉంటే తెల్లవారుజాము 4 అయిపోయింది. ఇంకా మనం ఆలస్యం చేయకూడదు, తొందరపడాలనుకొని వీళ్ళు చిన్న వయసులో ఉన్నారు కదా, జగన్నాథ్ గారు, మాలిన సత్యనారాయణ గారు, ఇంకా మాణిక్యాలరావు గారు కొంతమంది, వాళ్ళకి అప్పుడు 30-26 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. ఈ విగ్రహాన్ని ఎలాగైనా తరలించాలని తొందరపడతారు. మరొకసారి కృష్ణారావు గారి దగ్గరికి వెళ్తే, మీరేం చేస్తారో చేయండి, మీ ఇష్టం అని చెప్పి ఆయన వదిలేశారు. ఇంకా వీళ్ళందరూ విగ్రహాన్ని ఉన్నటువంటి ఆ ప్యాకింగ్ అంతా తీసేసి ఆ 2 వైపులా ఆ విగ్రహాన్ని పట్టుకొని నలుగురు అవలీలగా ఎత్తి కోడూరి వారి ఇంటి నుంచి బయట వరకు తీసుకొచ్చారు. అయితే ఎత్తటమైతే అవలీలగా ఎత్తేసారు, కానీ వీళ్ళు ఎత్తిన తర్వాత బరువు బాగా ఎక్కువైపోయింది. చాలా తేలిగ్గా తీసుకెళ్ళకున్నటువంటి వాళ్ళు సగం దూరం వెళ్ళేటప్పటికి వాళ్ళ విగ్రహాన్ని మోయటం కష్టమైపోయింది. అదే 500 కేజీలు ఉంటుందంట మనకి మెహరస్థాన్లో ఉన్నటువంటి ఆ కాల్స్య విగ్రహం. కొంచెం సేపు కింద నేల మీద ఉంచి మళ్ళీ తీసుకెళ్లాల్సిన పరిస్థితి, లేకపోతే అడుగు పడేది వాళ్ళకి. అయితే మరి విగ్రహాన్ని కింద పెట్టాలంటే నలుగురు ఇలా చేయి పెట్టి ఎత్తారు కదా, ఒకేసారి అందరూ నలుగురు కింద పెట్టి చేతులు తీసేయాలి. లేకపోతే ఎవరి చేతులన్నా విగ్రహం కింద ఉండిపోతాయి అన్నమాట. వాళ్ళ చేతులు తెగిపోయేటంత ఇదో ప్రమాదం జరుగుతుందన్నమాట. సరే, అయినా కానీ తప్పక భయంగానే నలుగురు కలిసి ఆ విగ్రహాన్ని కింద పెట్టారు. పాపం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఒక చెయ్యి ఆ విగ్రహం కింద ఉండిపోయింది. మళ్ళీ నెమ్మదిగా ఎలాగోలా విగ్రహాన్ని పక్కకు ఉంచి వాళ్ళ చెయ్యిని ఆ పక్కకి తొలగించారు.
ఆయన ఎవరంటే ఎక్కువగా మెహర్ బాబా వేషధారి అయినటువంటి హరి మెహర్ గారి తండ్రి అనమాట ఆయన. అప్పుడు ఆయన విశాఖలో ఉంటున్నారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే అంత పెద్ద బరువు గల విగ్రహం చేతుల మీద పడిన వారి చేతికి పెద్ద గాయమేమీ కాలేదు. ఇదే కదా అవతారిని మహిమ. ఆ తర్వాత జై బాబా, జై బాబా, జై మెహర్ బాబా అని అవతార్ మెహర్ బాబాకి జై అంటూ ఆ జై జై నినాదాలు చేసుకుంటూ ఆ ఉదయం 6 గంటల్లోపే మెహర్స్థాన్లో బాబాని తీసుకెళ్ళటం జరిగింది, ఆ విగ్రహాన్ని. ఆ తర్వాత ఇక అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. ఇది స్వయంగా ఏఎస్ జగన్నాథ్ గారు తెలియజేసినటువంటి విషయం అన్నమాట. ఈరోజు చెప్పుకునేటువంటి మరొక విషయం ఏంటంటే బాబా స్వయంగా చెప్పినటువంటి ఒక చిన్న కథ, పొడుపు కథ. ఇదేంటంటే తిలా పాపం తలా పిడికడు అని ఒక సామెత ఒకటి ఉంది. దానికి సంబంధించి ఒక సందర్భంలో తన మండలి వారితో ఒక కథ చెప్తారు. ఆ కథ ఏంటో ముందు ఒకసారి చూద్దాం మనం. ఒక గొల్లభామ అంటే పల్లెటూళ్ళలో పాలు అమ్ముకునేటువంటి పల్లెపడుచు అనమాట. ఆమె తమ పల్లె నుండి పట్టణం వెళ్ళి పాలు పెరుగు సరఫరా చేస్తూ ఉంటుంది. ఒక బుట్ట నిండా 10 మందికి పైగా సరిపడే గేదె పాలు నింపిన గిన్నెల్ని ఒక బుట్టలో పెట్టుకొని తెల్లవారుతుండగా పల్లె నుండి బయలుదేరి వెళ్ళేది. పట్టణంలో ఇళ్లకు వెళ్ళి వారి ఇళ్ల దగ్గరనే పాలు సరఫరా చేసి మధ్యాహ్నానికల్లా తిరిగి వస్తూ ఉండటం ఆవిడ దినచర్య అన్నమాట. ఆ పాలు పెరుగు గిన్నెలన్నిటికీ బుట్టకి పైన ఒక కవర్ కప్పేది, ఒక పల్చటి గుడ్డతో కప్పేది, గడ్డి కూడా కప్పేది అనమాట. ఒక వీళ్ళ తర్వాత ఆ గొల్లభామ ఎప్పట్లానే అలా బయలుదేరి అలా వెళ్తూ ఉండగా కొంతసేపటికి ఒక గాలి దుమారం చెలరేగుతుంది. ఆ బుట్ట మీద పెట్టినటువంటి ఆ క్లాత్, ఆ గడ్డి అంతా కూడా ఎగిరిపోతుంది అనమాట. అదే సమయంలో పెద్ద వాన, ఉరుములు, మెరుపులు, ఆకాశం కారి మబ్బులతో ఉండిపోతుంది. అదే సమయంలో ఏం జరుగుతుందంటే ఆకాశంలో ఒక గ్రద్ద ఒక పాముని గట్టిగా కచ్చి పట్టుకొని ఆకాశంలో అటుపక్కగా వేగంగా పోతూ ఉంటుంది. ఆ గద్ద నోట్లోంచి తప్పించుకోవాలని ఆ విషసర్పం చేసినటువంటి విఫల ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో ఆ పాము నోట్లోంచి ఆ గరళం ఆ ఆకాశంలోంచి నేల రాలి కరెక్ట్గా ఈ గొల్లభామ బుట్టలో ఉన్నటువంటి పాల గిన్నెల్లో పడుతుంది. ఇవేమీ తెలియనటువంటి పాపం ఆ గొల్లభామ పల్లెపడుచు ఎప్పట్లా పాలు ఇచ్చే వాళ్ళందరికీ పాలు ఇచ్చేసి వాన వెలిసాక పల్లెకి తిరిగి వెళ్ళిపోతుంది. అయితే ఎవరైతే పాలు సరఫరా చేసిందో వాళ్ళంతా, పాలు తాగిన వాళ్ళంతా పాము విషంతో కూడిన కదా అందరూ మృత్యువాత పడతారు. అయితే ఈ కథని ఈ కాలం మరొక రకంగా ఏం చెప్తున్నారంటే అలా అయిపోయిన తర్వాత ఆమె ఒక బ్రాహ్మణుడు ఇంటిలో పెరుగు ఇస్తుంది పాలతో పాటు. ఆ రోజు వాళ్ళ నాన్నగారి ఆర్థికం వల్ల ఆ అక్కడ ఆ బ్రాహ్మణుడు ఎవరైతే భోక్తగా వస్తారో ఆయనకి ఆ పెరుగు వేయటం ద్వారా ఆ పెరుగు తిన్నటువంటి ఆ భోక్త మరణిస్తాడు. ఆ తర్వాత మిగిలిన శేషం తను తింటాడు కాబట్టి తను మరణిస్తాడు. ఆ రకంగా తర్వాత కొంతకాలానికి ఈ గొల్లభామ ఇంకా ఈ గ్రద్ద ఇవన్నీ కూడా మరణించడం అనేది జరుగుతుంది. తమాషాగా దాన్ని ఇది యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు తమాషాగా చెప్పుకునేటువంటి కథ అన్నమాట ఇది. బాబా అంతవరకు చెప్పి వదిలేస్తారు. ఇది తమాషాగా చెప్పుకునేటువంటి కథ అన్నమాట. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఈ గోహత్య బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది కదా. ఆర్థికం పెట్టడానికి ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ పెరుగుని మరి భోక్తకి వేయటం, ఆ భోక్త చనిపోవడం, ఆ తర్వాత ఇతను కూడా చనిపోవటం, ఇదంతా జరగటం అనేది అయిపోయిన తర్వాత అక్కడ యమధర్మరాజు దగ్గర క్వశ్చన్ వస్తుంది అనమాట. ఈ బ్రహ్మహత్య పాతకం ఎవరికి చుట్టుకుంటుంది అని. ముందుగా బ్రాహ్మణుడు అంటే నాకేం తెలుసు ప్రభు, ఇది నా వల్ల జరిగింది కాదు కదా అంటే ఆ తర్వాత పెరుగు తెచ్చినటువంటి ఆ గొల్లభామను అడిగితే నాకేం తెలుసు ఆ విషయంలో అలా ఆ విషయం అలా పడుతుందని నాకేం తెలుసు, మరి నువ్వు జాగ్రత్తగా తీసుకురావాలి కదా అంటే మరి గాలి చేసిన పని కదా అంటే మరి వానదేవుణ్ణి పిలవడం, అదే వాయుదేవుణ్ణి పిలవడం, వాయుదేవుని కదా మరి నేను వాయువుని వేచకపోతే ప్రాణాలు
ఆగిపోతాయి కదా. నేను క్షణకాలం పాటు వాయువుని ఆపేస్తే అని ఆయన అంటాం, ఆయన తప్పు కాదంటాం. ఇలా ఎవరికి వాళ్ళు యమధర్మరాజు గారి దగ్గర నాదేమీ తప్పు లేదు అని గద్ద ఆ తర్వాత గద్ద ఏమంటుంది లాస్ట్ గా చివరికి, నా ఆహారం పామే కదా, అందుకని నేను పాముని తీసుకున్నాను, సహజమే కదా, ఇందులో నా తప్పే ఉందని గద్ద అనటం. ఆ తర్వాత చిత్రగుప్తుడిని అసలు జనం ఏమనుకుంటున్నారు దీని గురించి, నువ్వు ఆ పలువురిని విచారించమంటే పలువురు అంటారు. పలువురిలో చాలా మంది ఏమంటారంటే ఇది కొందరేమో గద్దదని, కొందరేమో బాగుందని, కొందరేమో గొల్లభామదని, కొందరేమో ఆ ఆ బ్రాహ్మణుడిదని, ఇట్లా అందరూ కూడా సమానంగా అందరి గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడు ధర్మరాజు ఏమని నిర్ణయిస్తారంటే, అందరూ కూడా ఈ విషయాన్ని గురించి చర్చించుకొని నిర్ణయించారు కాబట్టి, మాట్లాడారు కాబట్టి, ఆ ఈ పాపం, ఈ బ్రహ్మహత్య పాపం కేవలం ఒక్కళ్ళకే కాదు సుమా, ఎవరైతే దీని గురించి మాట్లాడుకున్నారో వాళ్ళందరికీ సమానంగా పంచిపెట్టబడుతుంది ఈ పాపం. అది అంటే ఇక్కడ ఈ విషయాన్ని మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి, ఎందుకు చెప్పుకోవాలి, ఈ కథలో ఉన్నటువంటి ఈ యమధర్మరాజుకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి తీర్పు ఏమిటి అనేది చూసినట్లయితే మనందరికీ బాబా చెప్పినటువంటి ఈ సంస్కారాలు దగ్గరికి వెళ్ళిపోతాం మనం. సంస్కారాలు అనేది మన మాటల ద్వారా కూడా మా మా ఊరికే మాట్లాడుకోవడం ద్వారా, అక్కర్లేని మాటలు మాట్లాడుకోవడం ద్వారా కూడా ఎలా సంస్కారాల్ని మనం పోగు చేసుకుంటాము అనే దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ సంస్కారాలు కానీ, ముద్రలు కానీ, కర్మలు కానీ, ఏమైనా కానీ. అసలు సంస్కారాలు ఎలా ఏర్పడతాయంటే పరిణామం దగ్గర నుంచి కూడా మనం సంస్కారాలు రెండు రకాలుగా ఉంటాయి. అందులో పరిణామంలో శిలాలోహ వృక్ష క్రిమి కీటక జలచర జంతు ఉపాధుల వరకు మనం పోగు చేసుకున్నటువంటి సంస్కారాలు సహజ సంస్కారాలుగా చెప్పబడతాయి. ఆ తర్వాత మానవ జన్మ ధరించిన తర్వాత పూర్తిగా పెరిగినటువంటి చైతన్యంతో మనం యొక్క సత్యాన్ని తెలుసుకోకుండా మళ్ళీ ఎప్పుడైతే పునర్జన్మల వలయంలో చిక్కుకుంటామో, పెరిగినటువంటి చైతన్యాన్ని చైతన్య వికాసం జరగకుండా ఈ వికాసం కోసం పునర్జన్మల వలయంలో చిక్కుకుంటామో, అప్పుడు మళ్ళీ కొత్త సంస్కారాలని పోగు చేసుకుంటాం కదా, వాటిని సహజముగాని సంస్కారాలు అంటారు. మానవ జన్మల్లో పోగు చేసుకునేటువంటి సంస్కారాలని సహజముగాని సంస్కారాలు, వాటిని అసహజ సంస్కారాలుగా చెప్పబడుతూ ఉంటాయి మానవ జన్మల్లో మనం పోగు చేసుకునేటువంటి సంస్కారాలు. అయితే మరి ఈ సహజమైనటువంటి సంస్కారాలు ఎలా పోతాయి అని చూసినట్లయితే వాటిని ఒక సద్గురు యొక్క కృప ద్వారా ఈ పరిణామంలో పోగు చేసుకున్నటువంటి సహజ సంస్కారాలు సద్గురు యొక్క కృప ద్వారా పోవడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత మరి ఈ మిగతా మానవ జన్మల్లో పొందేటువంటి ఈ సంస్కారాలు ఇవి ఏమిటి అని చూసినట్లయితే వాటికి సంబంధించి ఈ సంస్కారాల తొలగింపు అనేది 5 విధాల్లో విడుదల లభిస్తుంది అని చెప్తారు. అదేంటంటే కొత్త సంస్కారాలు సృష్టింపబడకుండా నిలుపుదల చేసుకోవడం, పాత సంస్కారాలు శిథిలమైపోయేటట్టు చేసుకోవడం, ఇంకొకటి పాత సంస్కారాలు విప్పబడటం, ఇంకోటి కొన్ని సంస్కారాలని చెదరగొట్టి ఖర్చు పెట్టడం, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే సంస్కారముల తుడిచివేత. ఈ రకంగా 5 రకాలైనటువంటి విధానాల ద్వారా ఈ సంస్కారాల నుండి విడుదల పొందొచ్చు అని స్వయంగా డిస్కోర్సెస్ లో మనకి తెలియజేస్తారు బాబా. అయితే ఏంటి అంటే అసలు సృష్టింపబడకుండా నిలుపుగలది ఎలా చేసుకోవటం అంటే, ఉదాహరణకి ఒక కర్ర ముక్కకి దారాన్ని చుట్టడంతో దారం ఏ రకంగా చుట్టబడి ఉంటుందో అలా మన సంస్కారాలన్నీ చుట్టబడి ఉన్నాయి. మరింత ఆ దారం చుట్టబడకుండా, ఇంకా చుట్టబడకుండా అంతటితో ఆఫ్ చేసుకోవడం. ఇంకా చుట్టబడకూడదు దారం, ఆ కండి చుట్టూతా ఆ కర్ర ముక్కకి ఇంకా దారం చుట్టబడకుండా చూసుకోవడం, అది నిలుపుదల అన్నమాట. కొత్త సంస్కారాలు సృష్టింపబడకుండా నిలుపుదల చేసుకోవడం ఉదాహరణగా చెప్తారు. అలాగే మరి పాత సంస్కారాలు శిథిలత ఎలాగంటే, ఎక్కువగా మన యొక్క చేతల ద్వారా, మన యొక్క అనుభవం ద్వారా వాటిని వ్యక్తం చేసుకోకుండా మన చేతల ద్వారా, మాటల ద్వారా
దీనన్నిటికీ మనసే కారణం. మళ్ళీ మనసు ద్వారా వ్యక్తమయ్యేటువంటి వేటిని కూడా, ఇంద్రియాల ద్వారా వ్యక్తమయ్యేటువంటి వేటిని ద్వారా అనుభవంగా వ్యక్తం చేసుకోకుండా ఉంచుకోగలిగితే, ఆపుకోగలిగితే అవన్నీ కూడా క్రమక్రమంగా శిథిలమైపోతాయి. అంటే దారం ఉన్న చోటనే శిథిలమైపోవడంతో దీన్ని పోల్చొచ్చు అని చెప్తారు. ఆ తర్వాత మరి పాత సంస్కారాలను విప్పాలి కదా. అది ఈ ఈ సంస్కారాలు ఏర్పరిచే ప్రక్రియ మానసికంగా ఎప్పుడైతే వెనకకి తిప్పడం ద్వారా గత సంస్కారాలను రద్దు చేసే విధానం ఒకటి, కొన్ని సంస్కారాలను చెదగొట్టి ఖర్చు పెట్టడం మరొకటి. అంటే ఈ సంస్కారాల్లో బంధింపబడి ఉన్నటువంటి మానసిక శక్తిని పరిశుద్ధపరిచి ఇతర మార్గాల్లోనికి మళ్లించినట్లయితే అవి చెదిరిపోయి అదృశ్యం అవుతాయి. అది అలాగా. అలాగే సంస్కారాల తుడిచివేత అంటే పూర్తిగా రహితపరిచేటువంటి ప్రక్రియ. అంటే దారాన్ని ఒక కత్తెరతో కత్తిరించడం వంటిది. ఈ సంస్కారాల్ని పూర్తిగా ఈ రకంగా తుడిచివేత జరగడం అనేది ఒక సద్గురువు యొక్క కటాక్షం ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్తారు. ఈ 5 విధానాలు ఖచ్చితంగా వర్గీకరించి ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతుంది అనేది కాదు ఇక్కడ. ఈ సంస్కారాలని తొలగించుకోవడంలో జరిగేటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియకి ప్రతీకలుగా మాత్రమే ఇవి సూచింపబడ్డాయి. ఈ మొదటి 3 సూత్రాలు ప్రధానంగా వివరించుకుంటే దీన్ని కొత్త సంస్కారాల నిలుపుదల, పాత సంస్కారాల శిథిలత, పాత సంస్కారాలని విప్పడం అనేది ప్రస్తావించుకున్నట్లయితే, ఈ చివరి ఆ 2 సూత్రాలు ఏవైతే ఉన్నాయో, సంస్కారాలను చెదరగొట్టి ఖర్చు పెట్టడం, సంస్కారాలు తుడిచివేత ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం తర్వాత వివరించుకుందాం. ఈ మొట్టమొదటి 3 విషయాల్ని గమనించినట్లయితే కొత్త సంస్కారాలు సృష్టింపబడకుండా నిత్యము ప్రోగుపడుతూ ఉండేటువంటి సంస్కార బంధం నుండి ముందుగా మన మనస్సును విముక్తమనర్చాలి. కొత్త సంస్కారాలు సృష్టింపబడకుండా ఉండడం అవసరం. సంస్కారాలు వృద్ధి చెందటం, దీన్ని ఎలా ఆపాలి అంటే పరిత్యాగం ద్వారా ఆపొచ్చు అంటారు. మనకి ఇచ్చినటువంటి 7 రియాలిటీస్ లో పరిత్యాగం ఒకటి. ఈ పరిత్యాగము ఆంతరిక పరిత్యాగం కావచ్చు, బాహ్య పరిత్యాగం కూడా కావచ్చు. ఈ బాబాయ్ ఏమైంది? జయబాబు అండి రావట్లే వాయిస్. జై బాబా అండి. వాయిస్ ఏంది రావట్లేదు. మోడ్ మారిపోయింది. హలో అయిపోయిందా జయబాబా? జై బాబా లేదండి, వినిపిస్తుందా? వాయిస్ వినబడుతుంది. వినపడుతుందా? ఓకే. ఇదేదో మోడ్ మారిపోయింది ఇక్కడ. ఇప్పుడు మన మనస్సు అంటిపెట్టుకునేటువంటి ఇల్లు, తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, స్నేహితులు, సంపద, సౌఖ్యములు వీటన్నిటిని విడిచిపెట్టడం బాహ్య భౌతిక పరిత్యాగం. అంటే కోరికలు, విషయవాంఛలు వీటన్నిటిని పరిత్యజించడం ఆంతరిక మానసిక పరిత్యాగం. అయితే ఈ బాహ్య పరిత్యాగం వెనకాలే ఆంతరిక పరిత్యాగం కూడా ఉంటుందన్నమాట. ఈ ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందాలి అంటే ఆంతరిక పరిత్యాగంలోనే ఉంటుంది, కానీ బాహ్య పరిత్యాగంలో కాదు అని చెప్తారు బాబా. ఈ ఈ సంస్కారాలు, ఈ నిలుపుదల వీటి గురించి మళ్ళీ మనం నెక్స్ట్ వారం చెప్పుకుందాము. ఇంతటితో ఇది సశేషంగా ముగిద్దాము. ఇది మరింత పెద్ద చాప్టర్ కాబట్టి ఈ సంస్కారాల గురించి నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జయబాబు అండి. సంస్కారాల గురించి వైండింగ్ రివైండింగ్ అనేటువంటి సబ్జెక్ట్ అది. దారం పొల్లకి చుట్టి ఇటు తిరిగితేనేమో సంస్కారాలు ఏర్పడతాయి, ఇటు రివర్స్ తిప్పితే సంస్కారాలు రివైండింగ్ అవుతాయి. అవి చాలా చక్కటి సబ్జెక్టు. బాగా చెప్పారండి సత్యవతి గారు. జయబాబా. ఇప్పుడు సంగీతంలో భాగంగా శారద ప్రసాద్ గారు సంగీతం చేయాలి, తర్వాత సులోచన గారు ఒక సంగీతం రెడీగా ఉండాలి. శారద గారు సంగీతం రెడీగా ఉండి శారదాజీ
సులోచన గారు చేశాక చేస్తా. నెక్స్ట్ ఓకే చేస్తా. జై బాబా, జై ఓకే బాబా. ఓకే ఓకే సులోచన గారు చేయండి అమ్మా. जय बाबा जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। बाबा नमो मेहर बाबा नमो भक्त जन रंजन श्रित परिपालना। बाबा नमो मेहर बाबा नमो తేజోమయని తాత్విక భావము విఘ్నులకైనా విషదము కాదే। తేజోమయని తాత్విక భావము విఘ్నులకైనా విషదము కాదే। హే పురుషోత్తమ దివ్య సనాతన हे पुरुषोत्तमा दिव्य सनातन दीविंपुमु ममु नी सेवकुलुगा। बाबा नमो मेहर बाबा नमो भक्त जन रंजना श्रित परिपालना। बाबा नमो मेहर बाबा नमो కరుణామయని ప్రేమ కటాక్షము కాంతించెడు ప్రతి జీవగణానికి। కరుణామయని ప్రేమ కటాక్షము కాంతించెడు ప్రతి జీవగణానికి। యాచించకనే యోచన చేసి యాచించకనే యోచన చేసి పంచదవట కృప కరుణార్ధ హృదయ। పంచదవట కృప కరుణార్ధ హృదయ। బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజనా శ్రిత పరిపాలనా। బాబా నమో మెహర్ బాబా నమో మాయా మమతల మమకారములో నిను నే మరచిన నీవు విడవుగా। మాయా మమతల మమకారములో నిను నే మరచిన నీవు విడవుగా। హే ప్రేమమయా వెన్నంటి ఏమము హే ప్రేమమయా వెన్నంటి ఏమము గాంచెడి ప్రభువిల మరిలేరు సాటి। గాంచెడి ప్రభువిల మరిలేరు సాటి। బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజనా శ్రిత పరిపాలనా। బాబా నమో మెహర్ బాబా నమో అవతార్ మెహర్ బాబా की जय। जय మెహర్ బాబా అందరికీ జై బాబా। అప్పారావు గారు జై మెహర్ బాబా అండి। జై జై బాబు అండి. ఇప్పుడు శారద ఇంకా గారు మాకు సంకేతం చేయాలి. తర్వాత ఏమ్మా ఎవరండి అవకాశం ఉంటే మారుతి ధనలక్ష్మి కూడా ఇందులోనే ఇవ్వండి। జై మెహర్ బాబా ఇక్కడ ఉన్నారు? ఆమె దేనిగా ఆమె ఉన్నారు అంటే ఇందులో జాయిన్ అవ్వలేదు, ఒకే ఐడిలో ఉన్నామన్నమాట। అంటే ఇప్పుడు ఈమె దాంట్లో ఉన్నారా, మన సులోచన దాంట్లో ఉన్నారా? నేను సులోచనే మాట్లాడుతున్నాను, ధనలక్ష్మి కూడా అవకాశం ఇవ్వమంటున్నాను। ఓకే జై ఓకే మెహర్ ఓకే ఓకే శారద గారు తర్వాత సులోచన గారు జై దాంట్లో బాబా, జై బాబా, మార్టి గారు పాడతారు. ముందు శారద గారు పాడండి. జై బాబా. జై బాబా, అందరికి జై బాబా। అవతార్ మెహర్ బాబా కి జై। ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము జన్మా జన్మల పాప పరిహారముగా
జన్మా జన్మల పాప పరిహారముగా ఓ మెహరు దేవా అనురాగ హృదయ ఓ మెహరు దేవా అనురాగ హృదయ ఓ మెహరు దేవా అనురాగ హృదయ ఎంత ఘనతరమో నీ ప్రేమ ధనము ఎంత ఘనతరమో నీ ప్రేమ ధనము పుణ్య గౌతమి గంగా పావన జలమూల కన్నా పుణ్య గౌతమి గంగా పావన జలమూల కన్నా ఘనము నీ ప్రేమ మహిమా ఘనము నీ ప్రేమ మహిమా ఓ మెహరు దేవా అనురాగ హృదయ ఓ మెహరు దేవా అనురాగ హృదయ ఓ మెహరు దేవా అనురాగ హృదయ ఎంత ఘనతరమో నీ ప్రేమ ధనము ఎంత ఘనతరమో నీ ప్రేమ ధనము అన్నపూర్ణ తల్లి వెలసిన కాశీ అన్నపూర్ణ తల్లి వెలసిన కాశీ చిన్ని కృష్ణుడు ఆడు మధురా నగరే చిన్ని కృష్ణుడు ఆడు మధురా నగరే వెంకటరమణు నివాసము కన్నా వెంకటరమణ నివాసము కన్నా ఘనమైనదిగా నీ ప్రేమ నిలయం ఎంత ఘనతరమో నీ ప్రేమ ధనము ఎంత ఘనతరమో నీ ప్రేమ ధనము సురలోక భోగములు శాస్త్ర విజ్ఞానములు సురలోక భోగములు శాస్త్ర విజ్ఞానములు సత్రతు ఫలములు శరీరాము ఏ వేళ సత్రతు ఫలములు శరీరాము ఏ వేళ నీ ప్రేమలే సమునకు శరీరావు ఏ వేళ ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము జన్మా జన్మల పాప పరిహారముగా జన్మా జన్మల పాప పరిహారముగా ఓ మెహరు దేవా అనురాగ హృదయ ఓ మెహరు
అనురాగ హృదయ ఎంత ఘనతరమో నీ ప్రేమ ధనము ఎంత ఘనతరమో నీ ప్రేమ ధనము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. థ్యాంక్ యూ అండి. జయబాబు అండి, చాలా చక్కటి సంకేతం చేశారు. ఇది మన హనుమంతరావు గారు చాలా బాగా పాడతారు ఈ పాట. అలాంటి పాట మీరు బాగా వినిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి మారుతి ధనలక్ష్మి గారు ఒక సంకీర్తన చేస్తారండి. జయబాబు అండి, నైస్ సంకీర్తన శారద గారు. జయబాబా. जय बाबा, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। जय बाबा, जय बाबा, बाबा नी प्रेम रूपम చూసి తరించాలి నిరతం। బాబా నీ నామస్మరణం స్మరించాలయ్య సతతం। జై బాబా, జై బాబా। చిరునవ్వుతో ప్రేమ ప్రసరించు రూపం కరుణామృతము చిందు కమనీయ నామం। చిరునవ్వుతో ప్రేమ ప్రసరించు రూపం కరుణామృతము చిందు కమనీయ నామం। చరితార్థమౌ దీన మానవుల సేవ, చరితార్థమౌ దీన మానవుల సేవ, పరమాత్మ నీ ప్రేమ వరమునకు త్రోవ, పరమాత్మ నీ ప్రేమ వరమునకు త్రోవ, పరమాత్మ నీ ప్రేమ వరమునకు త్రోవ। జై బాబా, జై బాబా। నిన్ను చూసిన క్షణము నిలిచింది మనసు, నిన్ను చూడక నిలువనంటోంది హృదయం। నిన్ను చూసిన క్షణము నిలిచింది మనసు, నిన్ను చూడక నిలువనంటోంది హృదయం। ఎన్నో జన్మల పుణ్యం ఈ జన్మ ఫలితం, ఎన్నో జన్మల పుణ్యం ఈ జన్మ ఫలితం, కనులారా కాంచితిమి కమనీయ రూపం, కనులారా కాంచితిమి కమనీయ రూపం, కనులారా కాంచితిమి కమనీయ రూపం। జై బాబా, జై బాబా। నీ దివ్య చరణాలు శరణనుచు మేము, నీ దాస దాసులము కరుణించు మమ్ము। నీ దివ్య చరణాలు శరణనుచు మేము, నీ దాస దాసులము కరుణించు మమ్ము। నిరతంబు నీ కొంగు విడువకను మమ్ము, నిరతంబు నీ కొంగు విడువకను మమ్ము। స్మరించి తరించు శక్తి మాకిమ్ము, స్మరించి తరించు శక్తి మాకిమ్ము, స్మరించి తరించు శక్తి మాకిమ్ము।
జై బాబా, జై బాబా. బాబా నీ ప్రేమ రూపం చూసి తరించాలి నిరతం. బాబా నీ నామ స్మరణం స్మరించాలయ్య సతతం. జై బాబా, జై బాబా. अवतार मेहर बाबा की अंदर की जय बाबा. అప్పారావు అంకుల్ మీకు ఫోన్. జై బాబా అండి, జై బాబా. ఇప్పుడు పాలరాతి సంకేతం చేయాలండి. తర్వాత మన ఈయన పేరేంటి, శ్రీకుమార్ గారు ప్రేయర్ కి రెడీగా ఉండాలి. జై బాబా పాలరాజ్. और मेहर बाबा की जय. मेहराबादे कैलासम मेहरुनि स्मरणे मोक्षवकाशं मेहरवतारं मोहन रूपं शरणं कोरिन जीविकी धन्यं శరణం కోరిన జీవికి ధన్యం. ముడుపులు లేవు మ్రొక్కులు లేవు జపతప నియమము లేదు. ముడుపులు లేవు మ్రొక్కులు లేవు జపతప నియమము లేదు. ఏ సాధనతో పని లేదు, ఏ సాధనతో పని లేదు. హృదయము పొంగ ప్రేమను పొంద, హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా. జై బాబా, బాబా జై బాబా, జై బాబా, బాబా జై బాబా. మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం. శరణం కోరిన జీవికి ధన్యం. పూనా నగరిలో ఆగి నీ జన్మ స్థలమునకేగి, పూనా నగరిలో ఆగి నీ జన్మ స్థలమునకేగి బాబాజాను సమాధికి సాగి, బాబాజాను సమాధికి సాగి ఘనమగుని చరితమునాలించి, ఘనమగుని చరితమునాలించి ఆనందము పొంగ పాడుదాం, ఆనందము పొంగ పాడుదాం. జై బాబా, బాబా జై బాబా, జై బాబా, బాబా జై బాబా. మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణి మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం. శరణం కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి, ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి, మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామముంద, సమాధి చెంత ప్రణామముంద ప్రమోదమందదమయ్యా. జై బాబా, బాబా జై బాబా, జై బాబా, బాబా జై బాబా. మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి, ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి దిగువను మెహరాబాద్ చేరి, దిగువను మెహరాబాద్ చేరి ప్రతి నెల 12వ తేదీన, ప్రతి నెల 12వ తేదీన ప్రియమండలి వెలగించిన ధునిలో, ప్రియమండలి వెలగించిన ధునిలో కోర్కెల ముకలను నెట్టుదాం, కోర్కెల ముకలను నెట్టుదాం. జై బాబా, బాబా జై బాబా, జై బాబా, బాబా జై బాబా.
మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షావకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్. జయబాబు అండి, బాలరాజు గారు చక్కటి సంగీతం చేశారు. ఇప్పుడు రాజు వాణి గారు ఒక సంకీర్తన చేయండి. రాజు వాణి గారు, రాజు వాణి గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాం బాబా బాబా మెహర్ బాబా 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 మెహర్ బాబా मीना बेधालु रानेला नाना रूपाल सेवेला मतमंटू ततमंटू మతమంటూ తతమంటూ మాయకులో నైమ్రగ్గుటేలా అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహర్ బాబా పూజా ద్రవ్యాల బాధేలా తాజా కుసుమల సేవేలా వేదాలు శాస్త్రాలు వేదాలు శాస్త్రాలు నియమానిష్టల పాటేలా అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహర్ బాబా 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 మెహర్ అనుచు బాబా నామామృతం గ్రోలుచు స్మరించి ప్రేమించి స్మరించి ప్రేమించి ప్రేమను పొంది తరించుదాము అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహర్ బాబా 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 మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి అప్పారావు గారు, అందరికీ జై బాబా అండి. జయబాబు అమ్మ, చాలా చక్కటి సంగీతం చేశారు. ఇప్పుడు శ్రీకుమార్ గారు, మీరు బాబా ప్రార్థన చేయండి. బాబా ప్రార్థన చేయండి. బాబా ప్రార్థన చేయండి. अवतार मेहर बाबा की जय। ओ परवरदिगार the preserver అవతార్ మెహర్ బాబా కి జై. जय। ओ परवरदिगार the సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియను అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవ్వరును ఎరుంగనేరడు. నీవు వర్ణం, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడదాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటినున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలు ఎందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు.
ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడు, స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానవి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు. అల్లా, ఇలాహి, ఏజాన్, అహూరమజ్దా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యాజడాన్, లా ఇలా ఇలిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివుగు ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేచకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడితప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పరులకు నాశనమనుగొచ్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగు చేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిధివుగు ఈశ్వర, మేము చేసిన మా పాపములన్నిటికీ క్షమింప వేడుకొంచున్నాం. తలపలలో, మాటలలో, చేతలలో మీ ఇత్యానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్మల్ని క్షమింప వేడుకొంచున్నాం. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించున్నట్టును, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమునంతటి అర్హత కలవార మగనంత వరకును ఇంకనూ అధికముగా ప్రేమించినట్లా మాకందరకు సహాయం ఇచ్చము. చెట్టు వరకు, చెట్ట చిగరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకుని ఉండుటకై మాకు సహాయం చేయం. జై బాబా, అవతార్ మెహర్ బాబాకి జై బాబా. పరగారు అందరికీ జై బాబా. జై బాబా అండి. బాబా ప్రార్థన బాగా చేశారు. జై బాబా. నేను నామం చేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఓం నమో మెహరు బాబా, 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 ఓం నమో మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఆర్తి శారద గారు ఆర్తి పాడండి. జై బాబా. జై బాబా, జై బాబా. ఒక్క సెకండ్. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేరు బాబా ప్రేమమయా. నీవే మాకు సర్వమయా,
మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మాయిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యము నీ సేవే మాయిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణమూలే శరణం శరణం నీ చరణమూలే శరణం శరణం జీవిత పరమావధిని సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय
मौनावतार मेहर बाबा की जय। परात पर पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా. జై బాబా. అందరికి జై బాబా అండి. అప్పారావు గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. ఈ రోజు హారతితోటి ఈ కార్యక్రమం ముగిసింది. జై బాబా. అందరూ జై మేర దీంట్లో అవతార్ మేర దాంట్లో పాల్గొంటారు. జై బాబా అండి. అందరికీ ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा।